స్క్రీన్ లో కూడా పట్టినంత పెద్ద దోశ సైజే పెద్దది కానీ టేస్ట్ ఒకటే అస్సలు రాలే. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఒక ఫేమస్ టిఫిన్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నార్మల్ గా వరలక్ష్మి దగ్గర ట్రై చేసాం, రామ్కి బండి దగ్గర ట్రై చేసాం, బాబాయ్ హోటల్ లో ట్రై చేసాం, అన్ని ట్రై చేసాం, వీడియోస్ కూడా చేసాం. ఈ రోజు వచ్చేసరికి మనం ఉడుపీస్ ఉపహార్ అని ఒక ఫేమస్ టిఫిన్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే మనం చేసేది రెగ్యులర్ వీడియోస్, డైలీ పోస్టింగ్ వీడియోస్ కాబట్టి కొన్ని బోరింగ్ గా ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కొన్ని ఇటు అటుగా ఉంటాయి. సో బోరింగ్ గా ఉన్నప్పుడు దయచేసి నన్ను క్షమించండి. బట్ నేను కూడా ట్రై చేస్తున్నాను మంచి కంటెంట్ ఇవ్వడానికి. బట్ అప్పుడప్పుడు ఉన్న 30 రోజుల్లోనూ ఒక 5-6 రోజులు బోరింగ్ కంటెంట్ వస్తుంది. సో దానికి మాత్రం నన్ను క్షమించండి, ఎందుకంటే మన కన్సిస్టెన్సీ మనం పోగొట్టుకోకూడదు కాబట్టి. బట్ ముందు నేను చేసే సిరీస్ అండ్ వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. అందరం ఇలాగా ఎండలో నడుచుకుని వెళ్తున్నాం. అక్కడెక్కడో ఉంది టిఫిన్ షాప్. ఇట ఎండ మాత్రం మామూలుగా లేదు, దంచి కొడేస్తుంది. సో గైస్ మన ఉడిపి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసరికి మనకి ఈ గచ్చిబౌలి రోడ్డు మీదే ఉంటది. కరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతాం పదండి. టీ సెక్షన్, జ్యూస్ సెక్షన్ ఉంది అండ్ ఈ లోపలికి మనకి సీటింగ్ కూడా ఉంది. ఇక్కడ డిస్ప్లేలో చూడండి కొన్ని ఐటమ్స్ పెట్టారు అలాగా. ఇంకా మనకి చూసి ఏం నచ్చుతుంది ఆర్డర్ పెట్టేసుకోవడమే. టిఫిన్స్, రైస్ కాంబోస్ అవన్నీ ఉన్నాయి. అరే రైస్ కాంబో చెప్తున్నావా? రైస్ కాంబో కూడా చెప్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పాం, సాంబారు, కోకోనట్ చట్నీ అండ్ ఇక్కడ మనకి ఒక స్పెషల్ తో ఒక చట్నీ వేశారు, కొత్తిమీర టమాటో చట్నీ. టేస్ట్ చేద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గారె ఒక ప్లేట్ చెప్పాము. దీంతో కూడా మనకి కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారు. మన థర్డ్ ఐటమ్ వచ్చేసరికి ఒక ప్లేట్ పూరి. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది పైనాపిల్ కేసరి అయితే చెప్పాము. చూడండి మంచిగా కిస్మిస్ అన్ని వేసి ఇచ్చారు. సో గైస్ నార్మల్ గా చిన్న దోశలు రోజు తింటూ ఉంటాం. ఇది వచ్చేసరికి 70 mm దోశ అంట. స్క్రీన్ లో కూడా పట్టట్లేదు. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది. స్క్రీన్ లో కూడా పట్టినంత పెద్ద దోశ. 70 mm ఉంటది ఇది. ఓకే, దీనికన్నా పెద్ద దోశలు ఈ మధ్యన వీడియోలో చూపిస్తున్నారు బ్రో. కాకపోతే ఇది బాగుంది, లాటీ లాగా. దీనికి కూడా మనకి లోపల కారం పెట్టారు, బయట ఇక్కడ మసాలా, కొబ్బరి చట్నీ, రైతా ఇచ్చారు అండ్ దాంతోపాటు సాంబారు అండ్ ఇక్కడ అల్లం చట్నీ అండ్ కొత్తిమీర టమాటో చట్నీ ఇచ్చారు. ఈ 70 mm దోశతోనే స్టార్ట్ చేద్దాం. క్రిస్పీగా ఉంది, మళ్ళీ చల్లారిపోతే. అండ్ మనకి ఇక్కడ సెపరేట్ గా మసాలా ఇచ్చారు లోపల పెట్టేయకుండా. ఈ మసాలా అలా తీసుకొని కొద్దిగా ఇలా కొబ్బరి చట్నీలో ముంచుకొని బాగుంది. దోశ సైజే పెద్దది కానీ టేస్ట్ ఒకటే. నార్మల్ దోశ ఎంత? 100. ఇదే బెస్ట్ గైస్. నార్మల్ దోశ అయితే 100 అంటే, ఇదైతే 150 అంట. మరి పెద్దగా ఉంది కదా, ఇదే బెస్ట్. ఏమో 2 దోశలు వచ్చాయి, 50 రూపీస్ మిగిలాయి బ్రో. అలాగని కాదు బ్రో, పిండి పలచగా కలిపేస్తారు కదా బ్రో. పర్లేదు, బానే ఉంది. ఇడ్లీ కొద్దిగా చల్లగా అవగానే బయట గట్టిగా అయిపోయింది. కొత్తిమీర టమాటో పచ్చడి, కొబ్బరి చట్నీ కంటే కొత్తిమీర టమాటో పచ్చడి బాగుంది, ఫ్లేవర్ బాగుంది. ఇదేంటి చోలే భటూరేనా? పూరి ఉంది, చోలే భటూరే ఉంది. సో ఒక ప్లేట్ పూరి అండ్ ఒక ప్లేట్ చోలే భటూరే కూడా చెప్పాము. సో కొద్దిగా చోలే కర్రీ తీసుకొని, ఇది బాగా ఎక్కువ చివిగా ఉంది బట్ చోలే కర్రీ బాగుంది. వడ టేస్ట్ చేద్దాం. వడ ఏంటి ఎంత సాఫ్ట్ ఉంది లోపల. జస్ట్ బయటే పల్చటి లేయర్ క్రిస్పీగా ఉంది. మనకి మొన్న తిన్నప్పుడు అది కంప్లీట్ క్రిస్పీ అండ్ సాఫ్ట్ ఉంది. ఇది ఒక లేయర్ క్రిస్పీగా ఉన్నట్టు అలా ఉందన్నమాట. పూరి చోలే భటూరాకి దీనికి ఎంత టెక్స్చర్ తేడా ఉందో చూసావా? పూరి అంతేం లేదు బ్రో, ఎక్కువ టైట్ గా అనిపిస్తుంది నాకు. మనం చాలా చోట్ల పూరి తిన్నాం, పూరిలాగే ఉంటది కానీ టెక్స్చర్ కొద్దిగా మారుతా ఉంటది. ఇదేటా సెట్ దోశనా గైస్? ఇది వచ్చేసరికి సెట్ దోశ అంట. కారపొడి నువ్వు వేయించుకునేది వేసారా? ఎందుకంటే మిగతా అన్నింటిలో వేయలేదు, ఇందులో వేసారు. కొద్దిగా కొబ్బరి చట్నీ, కొద్దిగా కారపొడి వేసుకున్నాం. సాఫ్ట్ గా బిల్లే ఉంది ఇది. సో ఇది వచ్చేసరికి రైస్ బౌల్స్ లోని మనకి 3 types ఆఫ్ రైస్ బౌల్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసరికి టమాటో రైస్, ఇది వచ్చేసరికి లెమన్ రైస్ అండ్ ఇంకోటి కర్డ్ రైస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి కర్డ్ రైస్. ఈ 3 రైస్ ఐటమ్స్ తీసుకున్నాం. దాంతో పాటు మనకి ఇక్కడ ఒక వెజ్ కర్రీ ఇచ్చారు అండ్ దాంతో పాటు రైతా కూడా ఇచ్చారు. బ్రో పెరుగన్నం తినే బ్రో. సో ఫస్ట్ ఈ టమాటో రైస్ టేస్ట్ చేద్దాం. అబ్బా, ఎప్పుడో మనం టమాటో రైస్ తిన్నాం బ్రో ఇంతకు ముందు, బాగా నచ్చింది మనకి. రామేశ్వరం దాంట్లో అస్సలు బాలే. అందులోకి దీనికి అప్పుడు ఫ్లేవర్ సంబంధం లేదు బ్రో. తిని చెప్పు ఒకసారి. నార్మల్ టమాటో ఫ్లేవరే తెలియట్లేదు బ్రో నాకు. ఒకసారి టేస్ట్ చేయి ఒక స్పూన్. నీకు టమాటా ఫ్లేవర్ వచ్చిందో లేదో చెప్పు చాలు.
లేదు కదా టమాటో ఫ్లేవర్ లేదు అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ రైస్. ఇది పర్లేదు, బానే ఉంది. టమాటో రైస్ లో టమాటో ఫ్లేవర్ తెలియకపోతే ఇంకెందుకు, బట్ ఇది బానే ఉంది బ్రో. పెరుగన్నా ఓకేనా, బానే ఉందా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పైనాపిల్ కేసరి ట్రై చేద్దాం. బా, ఇది మాత్రం చాలా బాగుంది. ఆ పైనాపిల్ ఫ్లేవర్ కరెక్ట్ గా తెలుస్తుంది, స్వీట్నెస్ కరెక్ట్ గా ఉంది. ఇది అదిరిపోయింది. పైనాపిల్ కేసరి చాలా బాగుంది బ్రో. సో టిఫిన్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒక వేడివేడి కాఫీ తీసుకున్నాం. బా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఫిల్టర్ కాఫీలు మ్యాండేటరీ అయిపోతుంది. బ్రో మళ్ళీ వేస్తావా? ఏ బ్రో ఒకసారి, పర్లేదు ఈసారి కింద పడకుండా ఏ బ్రో. వద్దు, ఫాస్ట్ గా ఇయ్యు. ఎంత ఈ కాఫీ? ఎంత కాఫీ? ఎంత 30 నీట్ గా బ్రో. అక్కడ కాఫీ ఎంత మనం తీసుకుంటాం? 70 రూపాయల కాఫీ అక్కడ ఆ కప్పులో. పైకి తే బ్రో. బ్రో మొన్న రామేశ్వరం కేప్కి వెళ్ళి 70 రూపాయలు కాఫీ ఇచ్చి 20 రూపాయల కాఫీ కిందనే పడగొట్టేశాడు బ్రో. అదే చెప్పాను బ్రో, అప్పటి నుంచి కాఫీ వేయడం మానేశాడు బ్రో. సో టేస్ట్ చేద్దాం. స్ట్రాంగ్ ఉంది. నో షుగర్ స్ట్రాంగ్ కాఫీ, బాగుంది. గైస్ ఇవి వచ్చేసరికి ప్రైజెస్. వడ 2 80 రూపాయలు, పూరి విత్ ఆలు కర్రీ 90 రూపీస్, ఇడ్లీ 2 పీసెస్ 50 రూపీస్, పైనాపిల్ అది ఇచ్చారు కదా కేసరి, అది వచ్చేసరికి 80 రూపీస్, 70 mm దోశ వచ్చేసరికి 150 రూపీస్. దాంతో పాటు సెపరేట్ గా కాఫీ తీసుకున్నాం అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. మొత్తం ఇటు అటుగా కలిపి ఒక 600 బిల్ అయింది, ఒక 6 మెంబర్స్ కలిపి. సో పర్లేదు, టేస్ట్ అయితే బాగానే, కొన్ని బాగున్నాయి, కొన్ని యావరేజ్ గా అనిపించాయి. బట్ కంపారిటివ్లీ మనకి వేరే టిఫిన్ స్పాట్స్ కంటే లైక్ అక్కడ ఘీ ఎక్కువ వేయడం, అదే నెయ్యి ఎక్కువ వేయడం అండ్ ఇంకా మంచి టేస్ట్ దొరకడం వల్ల నాకు ఇది అంతా మరీ హైప్ గా అనిపించలేదు. సో పర్లేదు, డీసెంట్ గా బాగుంది. బట్ దీనికంటే ఈ మధ్య మనం ట్రై చేసిన టిఫిన్ స్పాట్స్ అయితే అవైతే చాలా బెటర్ అనిపించాయి నాకు ఓపెన్ గా. బట్ ఇది కూడా డీసెంట్ గా పర్లేదు, బానే ఉంది. సో మీలో ఎవరైనా ఇక్కడ టిఫిన్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి టిఫిన్ స్పాట్స్ ఇంకెక్కడైనా ఉంటే అవి కూడా కింద సజెషన్స్ లో చెప్పండి, అక్కడ కూడా ట్రై చేసేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.